నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, డిఎస్సిలో అన్యాయం జరిగిపోయింది అంటూ నిన్న ఆందోళనకు పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూడాలంటారు దీన్ని? అసలు అందరికి నమస్తే అండి, మీ వాసు పదిలే. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని డిఎస్సి మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్న ప్రకారము నారా లోకేష్ బాబు గారిని, విద్యాశాఖ మంత్రి గారిని రాజీనామా చేయమంటున్నాడు. రాజీనామా చేయమని అడిగే విధానంలో జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. ఢిల్లీలో ఏదైతే నీట్ ఎగ్జామ్ మీద అవకతవకలు జరిగి పేపర్ లీకేజ్ అవుతే ఢిల్లీలో వారు సమయానికి స్పందించారు, నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు, మళ్ళీ నీట్ ఎగ్జామ్ కాల్ఫర్ చేశారు. అయినా కానీ విద్యార్థులందరూ కూడా దాని మీద మాట్లాడిన తీరు, అక్కడ ఢిల్లీలో జరిగిన పరిణామాలను బట్టి అక్కడ విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేశారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం, డిఎస్సి ఏమన్నా పేపర్ లీకేజ్ ఏమన్నా అయిందా, లేదా డిఎస్సిలో ఏమన్నా అవకతవకలు జరిగినాయని ఏమన్నా మీ దగ్గర ప్రూఫ్ ఉందా? డిఎస్సి వాళ్ళు అది ఏమన్నా డిఎస్సి క్యాన్సిల్ చేసి మళ్ళీ మేమన్నా ఎగ్జామ్ పెట్టి మళ్ళీ చేస్తే జగన్మోహన్ రెడ్డి అడిగినట్టు చేయొచ్చు. అరే, ఏమీ లేని దాని మీద రాధాంతం చేయటం, ఒక నలుగురు ఐదుగురు డిఎస్సి అభ్యర్థులు వాళ్ళ మీద తప్పు పట్టట్లా. డిఎస్సి అభ్యర్థులు 5గురికి పోస్ట్ ఉంటే 6వ వాడికి రాకపోతే జగన్మోహన్ రెడ్డికి కలిస్తే అది తప్పు. అరే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి చేసినట్టు మీరు ఇలా ఎలా మాట్లాడతారు? నారా లోకేష్ బాబు గారి గురించి మాట్లాడే స్థాయి మీద అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం అంటే, స్థాయి అని మీ ఎదవలు నిన్న మాట్లాడారు, స్థాయి కాదు అసలు. నారా లోకేష్ బాబు గారు సవాల్ ఇసిరారు, సవాలుకి ప్రతిస్పందన మీ దగ్గర నుంచి రాదు జగన్మోహన్ రెడ్డి. మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని, నీవు 2019 నుంచి 24 వరకు ఏదైతే అక్రమాలు జరిగినాయో వాటి మీద ఎప్పుడైనా సరే మీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, నీ యొక్క దాన్ని ఏమంటారు, నీ పని మనుషులు కానీ ఎవరైనా సరే ఒక్కళ్ళని రాజీనామా చేశారు జగన్మోహన్ రెడ్డి? లేదా ఒక్క డిఎస్సి అన్నా నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? 2019 24 దాకా ఎన్ని కేసులు వేసావు జగన్మోహన్ రెడ్డి దాని మీద? సుమారు 150 కేసులు వేసావు డిఎస్సి ఎగ్జామ్ జరగకూడదు అని. ఇంకా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీకు సిగ్గు శరం ఎక్కడుంది? మా నారా లోకేష్ బాబు గారిని రాజీనామా చేయమని నువ్వు పిలుపు ఇవ్వటం, నీ యొక్క సామంతులందరూ కూడా పిలుపు ఇవ్వగానే ఎగో అని రావటం. ఒక విద్యార్థి ఉన్నాడా నిన్న? పోనీ మేము అడుగుతున్నాం, డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్ రాశారో, క్వాలిఫై అవ్వలేదో వాళ్ళన్నా మీతోటి ఎక్కడన్నా వచ్చారా జగన్మోహన్ రెడ్డి? చెప్పు, ఎక్కడ రాలా. మేము అడుగుతున్నాం, స్టేట్లో నువ్వు పిలిపించావు, 5-6 చాట్లు మాత్రమే జరిగింది. డిఎస్సి నువ్వు పిలిపివ్వగానే రాజీనామా చేయడం ఒక 5-6 సార్లు జరిగినాయి. 5-6 చోట్ల ఎక్కడైనా సరే, ఏ జిల్లా అయినా సరే, బాంచెత్ ఇదే సాక్షి పేపర్లో నువ్వు వెరిఫికేషన్ చేసుకో, సాక్షి మీడియాతో చూసుకో. ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడా, ఎగ్జామ్లో పాల్గొన్న డిఎస్సి అభ్యర్థి నాకు రాలేదు, డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని ఒక్కళ్ళన్నా సరే వచ్చి అక్కడ ఎవరన్నా అడిగారా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నావు. ఇలాంటి కుటిల రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి ఇక నువ్వు చాలించాలి. నీవు ఇప్పటికే అప్రదిష్ట పాలు చాలా మూట కట్టుకున్నావు. మేము అడుగుతున్నావు 30 కేసులు నువ్వు ముద్దాయి, నువ్వు ఎలా అడుగుతావు? అసలు మేము ఇంకా అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డిని, అరే నువ్వు 10th క్లాస్ పేపర్ లీక్ చేసిన గనుడివి, దానికి జైలుకి వెళ్ళి వచ్చినోడివి, నువ్వు రాజీనామా చేయమని అడగటం దెయ్యాలు వేదాల్లో వల్లించినట్టే ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్తూ, ఇలాంటి కపట రాజకీయాలు, కపట ప్రేమలో జనాల మీద వల్లబోయటం మానేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని, మా నారా లోకేష్ బాబు ఒక సవాలు విసిరాడు, చర్చకు సిద్ధమా అని. మీ వాళ్ళు ఏదో చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి నువ్వు సరిపోతావా అది ఇదని. మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి, సరిపోవు. ఎందుకంటే నువ్వు 30 కేసులో ముద్దాయి, తల్లిని వదిలేసావు, చెల్లిని వదిలేసావు, బాబాయ్ హత్య కేసులో ముద్దాయిని సపోర్ట్ చేస్తున్నావు. ఇలాంటి వాడితో నీతో పోల్చుకోవటం మాదే దౌర్భాగ్యం. నిన్ను చర్చకు రామని పిలవకూడదు అసలు మేము. అయినా కానీ మా నారా లోకేష్ బాబు గారు, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా రా చర్చకు అన్నాడు, రాలేవు, రేవిలేవు, నీవు పిరికి పందా అని మేము మరొకసారి చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటున్నావంటే, నువ్వు ఆ రోజే పరదాల పాటున నడిచిన వ్యక్తివి, ఒక్క దారి దగ్గర కూడా వచ్చి ఇక్కడ జరగవు
అరే మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, ముందు మీరు రాజీనామా చేయండి. ఎందుకు చేయమని అడుగుతున్నాం అంటే, మీకు 11 సీట్లు పడిపోయారు, మీరు రాష్ట్రంలో అల్లకొల్లలు చేయాలనుకుంటున్నారు. మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డికి, నువ్వు ఎందుకని, మరి మోడీ గారు అంటే నీకు భయమా? ఢిల్లీలో విద్యాశాఖ మంత్రిని తీసేయాలని పిల్లలందరూ పోరాడుతుంటే నువ్వు వెళ్ళి ఒక్కసారైనా సంఘీభావం తెలిపావు జగన్మోహన్ రెడ్డి? ఇక్కడ డిఎస్సిలో అవకతవకలు ఏమి జరగకపోతే మాత్రం అడుగుతావు. మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి, నీ స్థాయి కాదు, మా నాయకుడిని నారా లోకేష్ బాబు గారిని రాజీనామా చేయమని చెప్పే స్థాయి నీకు లేదని జగన్మోహన్ రెడ్డిని తెలియజేస్తున్నాం. అంటే మీరు అంటున్నారు, ఆయన అంటున్నారు కదా, పేరు నాని గారు అంటున్నారు కదా, ఏమనంటే నారా లోకేష్ స్థాయికి మేమే సరిపోతాం, ఆయన ఒక మంత్రి నేను ఒక మంత్రిగా చేశాను కాబట్టి నేనే సరిపోతాను. జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత కావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, కానీ ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అనే మాట అంటున్నారు కదా మరి పేరు నాని గారు, దానికి మీరేం చెప్తారు? అరే పేరు నాని, నీకు 2 క్వశ్చన్లు వేస్తాను రా. ఎప్పుడు వచ్చామన్నది కాదురా, బుల్లెట్ దిగిందా లేదా మేము అడుగుతున్నాం. మా డైలాగ్ అది. వాడు అన్ని అట్లా కాపీ కొడతా ఉంటారు. మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని, పేరు నాని గారిని అడుగుతున్నాం, ఏమయ్యా కడపలో ఎంపీగా పోటీ చేశాడు జగన్మోహన్ రెడ్డి, పక్క కాన్స్టిట్యున్సీలో ఏమన్నా పోయి ఎంపీగా పోటీ చేశాడా? వివేకానంద రెడ్డి గారిని పక్కన పెట్టి ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. పిరిగిపోందా జగన్ రెడ్డి? మీ స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి? 85లో ఎప్పుడో కలిసిన మంగళగిరి సీట్లో తెలుగుదేశం పార్టీ అందరూ చెప్పారు, అదే జగన్మోహన్ రెడ్డి తేయడు. నారా లోకేష్ బాబు గారు ఏసీ 5,000 మెజార్టీతో ఓడిపోతే బాబాయిని అడ్డం పెట్టుకోనో తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయట్లా మా నారా లోకేష్ బాబు. పేరు నాని నీకే చెప్తున్నారు ఎదవా, అక్కడే నిలబడి సుమారు 92,000 మెజార్టీతో, అరే పేరు నాని గారిని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి 1,00,000 ఓట్ల నుంచి 61,000 పడిపోయాడు రా. 92,000 మెజార్టీతో 5,000 మైనస్ నుంచి 92,000 మెజార్టీతో గెలిచాడు రా మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. సుమారు మీ నాయకుడికి మా నాయకుడికి 30,000 29,000 పైచిలుకు ఓట్లు తేడా ఉందిరా. అదిరా మా స్థాయి. మేము అడుగుతున్నాం, మీ స్థాయి చంద్రబాబు నాయుడు గారిదా? మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరెస్ట్ శకం రా, జగన్మోహన్ రెడ్డి చిన్న రాయి. జగన్మోహన్ రెడ్డి వస్తాడా? మేము అడుగుతున్నాం, విద్యాశాఖలో అన్ని ప్రక్షాళన చేస్తూ విద్యాశాఖని కొత్త పుంతలు తొక్కిస్తూ 1,00,000 మంది విద్యార్థుల్ని కొత్తగా చేర్చాం గవర్నమెంట్ పాఠశాలలో. అన్ని శాఖలను వదిలేసి ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు మా నారా లోకేష్ బాబు గారు. నీ బతుక్కి పేరున్నానికి నువ్వు ఏమైనా ఎమ్మెల్యేగా వరకబెడుతున్నావా? మాజీ మంత్రిరా నువ్వు. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. మేము అడుగుతున్నాం, మీ నాయకుడు ఎమ్మెల్యే గెలవడానికి ఆపతాపాలు పడుతున్నాడు. 92,000 మెజార్టీతో గెలిచిన మా నాయకుడు ఎక్కడా? మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడరా? అయినా నీకు సరిపోతాం మేము పార్లమెంట్ స్థాయి, మేమే ఎక్కువ ఓడిపోయి ముండా పక్కన కూర్చున్నట్టు మాట్లాడరా. ప్రతిపక్ష హోదా కూడా ఇవాళ మీకు రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకో ముండా. ఇలాంటి మాటలు మాట్లాడితేనే పేరున్నాని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి 30 కేసుల ముందు అసెంబ్లీకి రమ్మని మీ నాయకుడిని. అంటే దీని మీద ఒక బయట స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఇదంతా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, బయట పెట్టాను, నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే, అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు కాబట్టి ఇక్కడ చేయాల్సిందే అనే మాట ఆయన చెప్తున్నారు కదా. ఇదే డిమాండ్ అసెంబ్లీ వేదికగా బయట పెట్టగలరా అంటారా? మరి జగన్మోహన్ రెడ్డి పిరికిబందండి, రాలేడు. అసెంబ్లీకి రమ్మనండి, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రమ్మనండి, మాట్లాడటానికి రాడు. భయం అంటే ఎట్లా ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఇంకొకటి, ఏం సాక్ష్యాలు ఉన్నాయి బయట పెట్టాడు చెప్పమనండి. మా విద్యాశాఖ కోన శశిధర్ గారు కానీ, స్పోర్ట్స్ అథారిటీ అయినటువంటి జైన్ గారు, ఎవరైనా సరే అన్నిటికీ సాక్ష్యాలు చెప్పాం. డిఎస్సి అభ్యర్థులకు ఎందుకు రాలేదు వివరించగలిగాం. ఇంత పారదర్శకంగా చేసిన డిఎస్సి మీద అవాకులు చెవాకులు ఎందుకు జగన్మోహన్? నీ దగ్గర ఏమన్నా ఉంటే డిఎస్సి మీద నువ్వు 150 కేసులు వేసావు కదా, 30 కేసులు అసలు తీసుకోలా జగన్మోహన్ రెడ్డి వేసిన కేసులు. మేము చెప్తున్నాం, డిఎస్సి అంటేనే తెలుగుదేశం పార్టీ పేటెంట్ హక్కులు. 2 లక్షల మంది ఉపాధ్యాయులని రిక్రూట్మెంట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ. జగన్ పేరున్నానికి మరీ చదువుతున్నాం, మీ నాయకుడు తిట్టి మాకండ్రా బాబు, ఎందుకు? నీ స్థాయి కాదు. నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ అసలు నువ్వు ఎలక్షన్లకు పోటీ చేయను, మా అబ్బాయి చేస్తాడో మా సుబ్బాయి చేస్తాడని చెప్తావు, బతుకుతావు. నువ్వేంద్రా మాకు చెప్పేది? నీ స్థాయిరా పేరున్నాని? సిగ్గులేని ముండా, ముందు మీ నాయకుడికి చెప్పు, తాడేపల్లి ప్యాలెస్లో పోయి అంట్లు కడుక్కో. అంతేగాని ఇలా డొంక దిక్కు మాటలు ఇలాంటివి మాట్లాడితే మాత్రం కుదరదని చెబుతూ, జగన్మోహన్ రెడ్డి తక్షణం అతని పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేయాలి. ఎమ్మెల్యేగా పులివెందుల ప్రజలకి నేలకి ఖర్చుకొని
క్షమాపణ చెప్పాలి, తక్షణం జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని కోరుకుంటున్నాము.